ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసేవి రెండు ముఖ్య విషయాలు. ఒకటి నిజం, రెండు అబద్ధం. ఒక పోలీస్ ఆఫీసర్గా ప్రతిరోజు నేను ఈ రెండింటితో ప్రయాణం చేస్తూ ఉంటాను. ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవడమే నా ఉద్యోగం. మొట్టమొదటిసారిగా ఒక నిజం అబద్ధమైతే బాగుండు అనిపించేలాంటి కేసు ఒకటి నేను డీల్ చేయాల్సి వచ్చింది. బయలుదేరుతున్నాను. పాప పడుకుందా? సార్, ఒక్క నిమిషం రమ్య. ఎవరో పెద్ద ఆవిడ ఇంత రాత్రి వేళ బస్ స్టాప్లో ఒక్కతే కూర్చోండి సార్. ఎవరు? ఏమో సార్, ఎంత అడిగినా ఏం చెప్పట్లేదు. అందుకే అనుమానం వచ్చి ఆవిడని తీసుకొచ్చాను. ఎక్కడా? బయట కూర్చోబెట్టాను సార్. సరే, తీసుకురండి. ఎస్ సార్. రమ్య, నువ్వు భోంచేసి, నాకు కొంచెం లేట్ అయ్యేటట్టుంది. పడుకో, నా కోసం వెయిట్ చేయొద్దు. మళ్ళీ తర్వాత చేస్తాను. బాయ్. ఏమా, ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఇంత రాత్రి ఒక్కదానివే కూర్చొని అక్కడేం చేస్తున్నావు? ఏమ్మా, మాటలు రావా? ఏమయ్యా, కొంపదీసి మూగదా ఏంటి? ఏమో సార్, ఎంత అడిగినా ఏం మాట్లాడట్లేదు. ఓకే, ఓ పని చేయండి, ఆవిడ ఫోటో తీసి టీవీలో వేయించండి. వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళే పరిగెత్తుకొస్తారు. వద్దు సారు, వద్దు సారు. ఓ, నీకు మాటలొచ్చా? ఏమా, ఏం తమాషాగా ఉందా? ఇందాక నుంచి ఏమడినా ఏం చెప్పట్లేదు. ఓకే ఓకే. ఏమా, ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? మంగమ్మ. ఈ ఊరేనా? ఇక్కడ మీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నా కొడుకు, కోడలు ఉన్నారయ్యా. ఎక్కడుంటారు? ఆ గుట్ట మీద అయ్యా. గుట్ట మీద? యాదగిరి గుట్టేమో సార్. ఏమా, యాదగిరి గుట్టనా? కాదు సారు. ఇంకేం గుట్టలున్నాయా ఇక్కడ? సరే, కరెక్ట్ అడ్రస్ చెప్పు. నాకు తెలియదు సారు. పోనీ నీ కొడుకు ఫోన్ నెంబర్ చెప్పు. నాకు తెలియదు సారు. మరి ఏమీ తెలియకుండా ఇంత రాత్రి ఎక్కడికి బయలుదేరావమ్మా? పోనీ నువ్వు బయటకు వచ్చినట్టు మీ వాళ్ళకి తెలుసా? తెలియదు సారు. అంటే వాళ్ళకి చెప్పకుండా ఇంట్లోంచి బయటకు వచ్చావా? చూడు, నువ్వు సరిగ్గా ఆన్సర్ చెప్పలేదనుకో, నీ గురించి టీవీ వాళ్ళకి చెప్పేస్తాను. వద్దు సారు, వద్దు సారు. నా కొడుక్కి, కోడలికి నేనంటే ఇష్టం లేదయ్యా. అందుకని నన్ను సరిగ్గా చూడడం లేదయ్యా. అందుకని వాళ్ళకి భారం ఎందుకని వచ్చేసానయ్యా. అత్త కొడలేమో సార్, ఇంట్లోకి వెళ్ళి పారిపోయి వచ్చినట్టుంది. సరే, నీ కోడలు సరే, నీ కొడుకు కూడా సరిగా చూసుకోడా? పెళ్ళాం చాటు మొగుడు కదయ్యా, వాడేం చేయగలడు? వాళ్ళ జీవితాలు వాళ్ళవి. వాళ్ళకు బరువటం ఇష్టం లేక ఇలా వచ్చేసానయ్యా. అరే, ఇంత రాత్రి ఒక్కదానివే బయటకు వస్తే ఎంత ప్రమాదమో తెలుసా నీకు? అరే, ముక్కు పడక కోసం మర్డర్లు చేస్తున్నారమ్మా. నా మాట విను. ఇష్టం లేకపోయినా సరే నీ కొడుకు దగ్గరికి వెళ్ళిపో, అక్కడే సేఫ్టీ. వద్దు బాబు, వద్దు బాబు. చూడమ్మా, మేం పోలీస్. నేను ఇలా ఒక్కదాన్ని ఒంటరిగా వదిలేయలేం. కావాలంటే నీ కొడుకుతో నేను మాట్లాడతాను. వద్దు బాబు, వద్దు బాబు. నీ కొడుకు పేరేంటి? ఆ ఇంటికి వెళ్ళను బాబు. నువ్వు ఉండమ్మా, చెప్పకపోతే ఏం చేస్తానో ముందే చెప్పాను. నీ కొడుకు పేరేంటో చెప్పు. సోమేశం అయ్యా. ఏదైనా ఉద్యోగం చేస్తాడా? ఎక్కడా? మహాలక్ష్మి మందుల కంపెనీలోనయ్యా. మహాలక్ష్మి మందుల కంపెనీ? మహాలక్ష్మి ఫార్మాసిటికల్స్ ఏమో సార్. ఓ, ఓకే ఓకే. ఆ కంపెనీ ఎండి శేఖర్ నాకు బాగా తెలుసు. ఆయనతో మాట్లాడి నీ కొడుకు బుద్ధి చెప్పి నేను సరిగ్గా చూసుకున్నట్టు చేయనా? వద్దు బాబు, వద్దయ్యా. నువ్వు ఉండమ్మా. యాదగిరి, ఆ శేఖర్ గారికి కాల్ చేయి. ఆ డ్రాలో విజిటింగ్ కార్డు ఉంటుంది అయింది. ఎస్ సార్. వద్దు బాబు, వద్దు. వద్దు బాబు, వద్దు. ఫోన్ చెయ్యొద్దయ్యా. నీ కొడుక్కి కాదమ్మా, వాళ్ళ ఎండి శేఖర్ బాబుకి. ఆ ఎండినే నా కొడుకయ్యా. అవును బాబు, వాడే నా కొడుకు. వాట్?
ఏంటమ్మా నీకన్నా పిచ్చా? ఎండి శేఖర్ నీ కొడుకా? అవును బాబు, వాడే నా కొడుకు. మరి నీ కొడుకు పేరు సోమేశం మల్లేశం అనేది చెప్పావు. అవును బాబు, వాడి పేరు సోమశేఖరం అయ్యా. నేను ముద్దుగా సోమేశం అని పిలుచుకుంటానయ్యా. ఏమయ్యా యాదగిరి, ఆయన విజిటింగ్ కార్డులో ఆయన ఫుల్ నేమ్ ఏముందో చూడొకసారి. సోమశేఖరే సార్. మరి నువ్వు మీరు శేఖర్ మదర్ అయితే ఇంత అర్ధరాత్రి ఒంటరిగా బయటకు వచ్చేయడం ఏంటి? నేను చెప్పాను కదా బాబు, వాళ్ళకి నేనంటే ఇష్టం లేదని. ఓకే సరే, మీరు ఇలా కూర్చోండి. వద్దు బాబు, ఆడి పేరు చెబితే వచ్చే గౌరవం నాకు వద్దయ్యా. నా మాట వినండి అమ్మా, పర్లేదు కూర్చోండి కూర్చోండి. చూడమ్మా, శేఖరు వాళ్ళ ఆవిడ మహాగారు నాకు బాగా పరిచయం. వాళ్ళిద్దరికీ మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? నా మాటినండి, అసలు మీరు కనిపించకుండా వాళ్ళిద్దరు అక్కడ ఎంత టెన్షన్ పడుతున్నారో. వాళ్ళని పిలిపిస్తాను నేను, వాళ్ళతో పాటు వెళ్ళిపోండి. వద్దు బాబు, ఆ పని చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను, వాళ్ళు పిలవకండి అయ్యా. సరే సరే, నేనేం పిలువను, రిలాక్స్ అవ్వండి. కొంచెం మంచినీళ్ళు తాగుతారా? భాష, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. సరే సార్. ఏం పిలవనమ్మా, కూల్. యాదగిరి, సార్. శేఖర్కి ఒకసారి ఫోన్ చేయి. ఆవిడేదో ఫ్రస్ట్రేషన్లో వచ్చినట్టుంది. వాళ్ళు అక్కడ ఎంత కంగారు పడుతున్నారో ఏంటో. ఎస్. వెంటనే కాల్ చేయి. ఓకే సార్. మీ బాధ నాకు అర్థమైంది, కానీ నాకు తెలిసింది నేను ఒకటి చెప్తానమ్మా. నేను ఒకటి 2 సార్లు శేఖర్ కంపెనీ ఈవెంట్స్కి వెళ్ళాను. ఆయన స్పీచ్ ఇచ్చిన ప్రతిసారి మీ గురించే చెప్పేవాడు. మీరు కూలి పని చేసి ఆయన ఎంత గొప్పవాడిని చేశారో చెప్పేవారు. మీరే ఆయన రోల్ మోడల్ అని కూడా చెప్పేవారు. మీ కోడలు మహాగారు మీ గురించి ఎంత బాగా చెప్తారో తెలుసా? మీరెక్కడో వాళ్ళని అపార్థం చేసుకున్నారమ్మా. ఒకసారి మీ ఇంటికి ఫంక్షన్కి వచ్చాను, గుర్తుందా? అప్పుడు మీరు ఒక దేవతామూర్తిలా ఒక పట్టు చెర కట్టుకొని ఒక చైర్లో కూర్చున్నారు. ఇప్పుడు మీరు ఇలాంటి బట్టలు కట్టుకుని ఉన్నారు కాబట్టి గుర్తుపట్టలేదమ్మా, క్షమించండి. నాకు బాగా గుర్తు, మీ కొడుకు కోడలు మీ కాళ్ళకు దండం పెట్టాకే ఆ ఫంక్షన్ స్టార్ట్ చేశారు. అలాంటి వాళ్ళ మీద అమ్మ మీ కోపం. ఇదేనా బాబు ఆ పొట్టు చీర? ఇలాంటిది ఇంకోటి కూడా ఉంది బాబు. ఈ 2 చీరలు ఇచ్చి ఎవరైనా మీ బోటాళ్ళు వచ్చినప్పుడు ఈ కట్టుకుని వాళ్ళలో కూర్చోబెట్టేవారయ్యా. ఇదిగో ముందు వాటర్ తాగండి అమ్మా. చెప్పండి అసలు ఏం జరిగిందో. అమ్మా, ఏంటమ్మా ఇలా చేసావు? నీకోసం ఎంత కంగారు పడ్డాం తెలుసా? నీకోసం వెతకని ప్లేస్ అంటూ లేదు. ఏంటత్తయ్యా, ఎక్కడికి వెళ్ళిపోయారు? మీకోసం ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా? డాలీ మీకోసం ఎంత ఏడుస్తుందో. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరు సేవ్ చేసింది ఆవిడ ఒక్కరి లైఫ్ కాదు, మా అందరి లైఫ్. చూడండి, మీరు ఆవిడని నెగ్లెక్ట్ చేస్తున్నారని చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు. ఆవిడ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఐ నో సార్. ఈ మధ్య అమ్మ తను కేర్ చేయట్లేదని, తనతో టైం స్పెండ్ చేయట్లేదని కంప్లైంట్ చేస్తుంది. మీకు తెలుసు కదా సార్, మా కంపెనీ కోసం నేను మహా పగలు రాత్రి ఎంతో కష్టపడుతున్నాం. నేను మహా కలిసి డిన్నర్ చేసి చాలా రోజులైంది. మై డాటర్, తనతోనైతే నేను మాట్లాడి చాలా రోజులైంది. మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళే టైంకి తను లేవదు. రాత్రి నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి తను పడుకుంటుంది. వాళ్ళిద్దరూ నన్ను అర్థం చేసుకుంటున్నారు, కానీ మా అమ్మే ఏం చేయని చెప్పండి. తను నేను నెగ్లెక్ట్ చేస్తాననుకుంటుంది. మీరు చెప్పండి సార్, నైట్ ఇంతవరకు మీరు ఆఫీస్లో ఉంటారు, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని, మీరు వాళ్ళని కేర్ చేయట్లేదంటే మీకు ఎలా అనిపిస్తుంది?
యా ఐ కెన్ అండర్స్టాండ్. ఫేమస్ సైక్రాటిస్ట్ రాజేష్ ఉన్నారు కదా, మొన్నే ఆయనతో అమ్మ గురించి మాట్లాడాను. ఒక్క సిట్టింగ్ కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుందని చెప్పారు. ఈ వీకెండ్లో తీసుకెళ్దాం అనుకున్నాను. ఈ లోపునే దట్స్ ఎ గుడ్ ఐడియా. ఆ కౌన్సిలింగ్ ఏదో చాలా తొందరగా ఇప్పించండి. కేసు ఇప్పటికే చాలా సీరియస్ అయిపోయింది. జస్ట్ ఇమాజిన్, ఈ రోజు రాత్రి మా పోలీసులు ఆవిడని ఇక్కడికి తీసుకురాకపోయింటే I ఏం know, I జరిగింది? know, sir. అసలు క్రైమ్ రేట్ ఎంత పెరిగిపోయిందో తెలుసా మీకు? ఓకే, ట్రై టు కన్విన్స్ సార్. బట్ మీ ఇంటికి రావడానికి మాత్రం మొండికేస్తున్నారు. పదండి. అమ్మా, నన్ను క్షమించమ్మా. నాకు తెలుసు నీతో టైం స్పెండ్ చేయట్లేదని, కానీ దానికి ఇంత బాధపడతావని తెలీదమ్మా. ఇక నుంచి నేను, మహా, పాప నీతో టైం స్పెండ్ చేస్తామమ్మా. అవునత్తయ్యా, ఇది మేము తెలిసి చేసిన నిర్లక్ష్యం మాత్రం కాదత్తయ్యా. మీకు తెలుసు మేము వర్క్లో ఎంత బిజీగా ఉంటామో. నిజమే, మీతో ఇంకాస్త టైం స్పెండ్ చేసి ఉండాల్సిందేమో. ఇక్కడ నుంచి అలా జరగకుండా చూస్తామత్తయ్యా. ప్లీజ్ అమ్మా, ఇంటికి వెళ్దాం పదమ్మా. పద. నేను రాను. నేను ఆ ఇంటికి వెళ్ళను బాబు. ఆ ఇంటికి వెళ్తే నేను చంపేస్తారు బాబు. ఆ? చంపేస్తామా? మేము మిమ్మల్ని చంపేస్తామా? ఏం మాట్లాడతాయా ఇవి? ఎవరైనా వింటే మా గురించి ఏమనుకుంటారు? శేఖర్, ఏం మాట్లాడుతున్నారు ఆవిడ? ఐ టోటల్లీ అగ్రీ దట్ వీ కుంట్ అటెండ్ టు హర్ ప్రాపర్లీ, బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ రీజన్స్, రైట్? శేఖర్, మీరు చెప్పండి, మనం అంత దుర్మార్గులమా? కూల్ డౌన్ అమ్మా, కూల్ డౌన్. ఏంటమ్మా ఇది, ఇలా మాట్లాడొచ్చా? పిల్లలు అనాల్సిన మాటలేనా ఇవి? లేదు బాబు, మీకు తెలీదు, ఏమో నన్ను చంపేస్తుంది. సీ సార్, షీ స్పీకింగ్ టూ మచ్ సార్. 1 సెకండ్ మేడం. ఓకే, ఎందుకు అలా అనిపిస్తుందమ్మా మీకు? ఎందుకంటే ఈరోజు సాయంత్రం నన్ను నీళ్ళల్లో తోసేసిందయ్యా. నీళ్ళలోకి తోసారా? ఓ గాడ్. అవును బాబు, ఆ ఈత కొడతారు. స్విమ్మింగ్ పూలా? అవును బాబు, అదే, అందులో తోసేసిందయ్యా నన్ను. కొంచెం వివరంగా చెప్పండి. ఆ ఇంట్లో నాకు ఒక గది ఇచ్చారయ్యా. అందులో అంటరాందాలా ఉండాలయ్యా. ఎవరైనా వస్తే ఇందా చూపించానే ఆ చీర కట్టుకుని హాల్లో కూర్చోవాలయ్యా. నా గదిలోకి ఎవరూ రారు, నేను బయటికి వెళ్ళకూడదయ్యా. ఇవాళ మా మనవరాలు అదే ఈత కొడతారన్నాను కదా, అందులో ఈత కొడుతుంది. నువ్వు వచ్చి చూస్తూ ఉండత్తయ్యా అని పిలిచిందయ్యా. ఎంతో ప్రేమతో వెళ్ళానయ్యా. నేను ఎలాగానే అందులో తోసేసిందయ్యా. సీ సార్, ద వే షీ స్పీకింగ్. మీరు ఆగండి మేడం. ఈ ప్రపంచంలో ఏదన్నా భయం లేదయ్యా, కానీ నీళ్ళంటే చచ్చేంత భయం అయ్యా. నీళ్ళల్లో తోసేయగానే ఈ ప్రాణం పోయినంత పని అయిందయ్యా. చచ్చిపోయాను అనుకున్నానయ్యా. ఇంతలో దేవుడు పంపించినట్టు మాడి మీద నుంచి మా మనవరాలు కేకలు పెట్టి అరిచిందయ్యా. వెంటనే ఈమె చూసి మళ్ళా వచ్చి నన్ను బయటకు తీసుకొచ్చిందయ్యా. నేను తోసేసానా? షీస్ గాన్ క్రేజీ. కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ నౌ? యా ప్లీజ్. సార్, రోజు పాప ఈవినింగ్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తుంది సార్. నేను కానీ శేఖర్ కానీ లేదా పనమ్మాయి కానీ తనను వాచ్ చేస్తుంటాం సార్. ఈ రోజు పాప స్విమ్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఆఫీస్ కాల్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది సార్. ఒక 5 minutes కోసం నేను లోపలికి వెళ్ళాలని అత్తయ్య గారిని వచ్చి పాపని చూడమని చెప్పాను సార్. నేను అలా వెళ్ళారో లేదో ఇంకా అక్కడే ఉన్నాను. ఈ లోపల ఆవిడ పడిపోయిన సౌండ్ వచ్చింది సార్. ఆ అరుపులు నేను వెంటనే వెనక్కి పరిగెత్తుకొచ్చి ఆవిడ నేనే బయటికి తీశాను సార్. తీసుకొచ్చాను లేదో ఆవిడని అడగండి సార్. ఆవిడని చంపాలనుకున్నట్టయితే నేను ఎందుకు బయటికి తీసుకొస్తాను సార్? ఆవిడ అర్థం పడడం లేకుండా మాట్లాడుతున్నారు. లేదు బాబు, నాకు తెలుసు, ఈమె నన్ను తోసేసిందయ్యా. ఒక్క నిమిషం అమ్మా. ఓకే మేడం, అంటే మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, మీరు పాప స్విమ్మింగ్ పూల్ దగ్గర స్విమ్మింగ్ చేస్తుంటే వాచ్ చేస్తున్నారు. అండ్ ఈలోపు ఆఫీస్ పని మీద ఒక 5 minutes కోసం పక్కకి వెళ్ళారు. అండ్ ఈవిని తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంచారు. కరెక్ట్ సార్. అండ్ ఈలోపు ఆవిడ స్విమ్మింగ్ పూల్లో జారిపడింది. మీరు వచ్చారు, ఆవిడని సేవ్ చేశారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పినట్టుగానే జరిగింది సార్. ఆవిడ నేనే బయటికి తీసుకొచ్చి కాపాడాను సార్. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు ఆవిడ. సో ఇదంతా మ్యాటర్ ఆఫ్ 1-2 minutes లో జరిగి ఉండాలి, అంతేనా? లేకపోతే ఆవిడ ప్రాణాలు పోయి ఉండేవిగా. ఎస్ సార్, అదే జరిగింది సార్. నేను వెంటనే ఆవిడ బయటికి తీసుకొచ్చాను. ఓకే మేడం, మీకు ఎంతమంది పిల్లలు? ఒక్క పాప సార్.
సో మీ ఓన్లీ డాటర్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తుంటే మరి పైన నడిచింది ఎవరు? అది అది అదేం లేదు సార్. నో సార్, పాప స్విమ్మింగ్ పూల్లోనే ఉంది సార్. ఈవిడేదో కన్ఫ్యూజ్ అవుతుంది. మేడం, మీ కన్ఫ్యూజన్ నన్ను కన్ఫ్యూజ్ చేస్తోంది. సార్ తనేదో టెన్షన్లో ఉండి కన్ఫ్యూజ్ అవుతోంది. అమ్మ ఫ్రస్ట్రేషన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. దాన్ని అంత సీరియస్గా తీసుకోకండి ప్లీజ్. శేఖర్, ఇప్పటిదాకా నేను ఇది కౌన్సిలింగ్ ఇస్తే సరిపోయే కేసు అనుకున్నాను, బట్ దిస్ ఈజ్ సంథింగ్ మోర్ అనిపిస్తుంది. ఏమ్మా, మీకు మేడ మీద నుంచి వినిపించింది మీ మనవరాలు గొంతే అనిపించిందా? అవును బాబు, దేవుళ్లాగా మా మనోరాలు వచ్చిందయ్యా, లేకపోతే నా ప్రాణం పోయేదయ్యా. ఇంకో విషయం అమ్మా, మీరు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్లో మీ మనవరాలు ఉన్నారా? నేను అంతగా చూడలేదు బాబు, నేను వెళ్ళగానే చూసేసిందయ్యా. సో మేడం, మీరేమో పాప స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తోంది అంటున్నారు, ఎస్ సార్. తనేమో మేడ మీద నుండి పాపరిచింది అంటున్నారు. సో మీ ఇద్దరి మాటల్లో నిజాలేవో తెలియాలంటే ఒకటే దారి. మీ పాపే కరెక్ట్ చెప్తుంది కాబట్టి మీ పాపని పిలిపించాలి. నో సార్, నో సార్, పాపను మాత్రం పిలిపించకండి సార్. చిన్న పిల్ల సార్, అది పోలీసులన్నా పోలీస్ స్టేషన్ భయపడుతుంది సార్. పాపను మాత్రం పిలిపించకండి సార్. ఆవిడ మాటలు సీరియస్గా తీసుకోకండి సార్. కానీ తప్పదమ్మా, మేము పోలీస్, దేన్నైనా సీరియస్గా తీసుకుంటాం. వద్దు సార్, అలా అనకండి సార్. పాపని ఇన్వాల్వ్ చేయకండి సార్. చిన్న పిల్ల సార్, అదేం చెప్పగలుగుతుంది సార్. సారీ మేడం, వి కాంట్ హెల్ప్ ఇట్. నిజం తెలుసుకోవాలంటే ఇంతకంటే వేరే దారే లేదు. నో 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 సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, షీజ్ ఏ స్మాల్ కిడ్. శేఖర్, వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్. లెట్ us do it. ప్లీజ్ కోఆపరేట్. యాదగిరి, సార్. పాపను రప్పించు. ఎస్ సార్. వద్దు, తనని మాత్రం తీసుకురాకండి సార్. నేను నిజం చెప్పేస్తాను సార్. వెయిట్ వెయిట్. సో ఇప్పుడు నిజం చెప్తారా? పోనీ నన్ను గెస్ చేయమంటారా? ఆవిడకి నీళ్ళంటే భయం అని తెలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గర పాప ఉందని చెప్పేసి మీరే ఆవిడని స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకొచ్చారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర రాగానే ఆవిడని అందులోకి తోసేశారు. బట్ ఈలోపు మేడపై నుంచి పాప అరిచింది, అది మీరు ఊహించలేదు. సో వెంటనే ఆ పాపకి ఎక్కడ అనుమానం వస్తుందో అని చెప్పేసి మీరు స్విమ్మింగ్ పూల్లోకి దూకి ఆవిడని పైకి లాగి సేవ్ చేసేశారు. అంతేనా? సో ఇప్పుడు ఆ పాపని పిలిపించేస్తే స్విమ్మింగ్ పూల్లో అసలు పాపే లేదన్న విషయం ఎక్కడ బయటపడుతుందో అని భయపడి మీరే నిజం ఒప్పేసుకున్నారు. అంతేనా? అవును సార్, కానీ దాని ముందు నేను దోషిగా నిలబడలేను. సో దట్స్ ఇట్. ఐ కాంట్ బిలీవ్ దిస్. శేఖర్, ఇప్పుడేమంటారు? ఏమంటాను సార్, మహాకి మా అమ్మంటే అసహ్యం అని తెలుసు, కానీ అది చంపే వరకు వస్తుంది అనుకోలేదు. తను సపోర్ట్ చేసి ఇంతవరకు తెచ్చిన నేను కూడా క్రిమినల్ని, నన్ను కూడా పనిష్ చేయాలి సార్. టుడే ఈజ్ ఎ వెరీ బ్యాడ్ డే ఫర్ మీ. ఇలాంటిది ఒక కేసు చూడాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. అరే, మీరు బాగా చదువుకున్నోళ్ళు, సొసైటీలో మంచి పేరున్నోళ్ళు, మీరే ఇలా చేస్తే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నవ్ యూ హ్యావ్ నో చాయిస్. యాదగిరి, వెళ్ళి పాపని రప్పించు. నో, పాపని ఇక్కడ తీసుకురాకూడదనే కదా నేను నిజం చెప్పింది. ఐఎమ్ సారీ. నవ్ ఇట్స్ ఎ క్రైమ్ కేస్. షీఈస్ ద విట్నెస్, ఓకే? అండ్ యూ కాంట్ రిక్వెస్ట్ ఎనీ మోర్. పోలీసులు వద్దు సార్, నేనే వెళ్ళి తీసుకొస్తాను సార్. నో నో, నాట్ ఎట్ ఆల్. మీరు వెళ్తే విట్నెస్కి ఏదైనా జరగచ్చు. షీఈ్ మై డాటర్ సార్, దానికి నేనేం హామ్ చేస్తాను చెప్పండి. ఈజ్ ఇట్? ఈవిడ కూడా ఆయన తల్లే, చంపాలనుకోలేదా? మీరు కేవలం పాప ఎక్కడుందో మాత్రమే చెప్పండి. మా ఇంట్లోనే ఉంది సార్. యాదగిరి, పాపను తీసుకురమను. ఎస్ సార్. అసలు రేపో ఎల్లుండో చనిపోయే వయసు ఉన్న ఆవిడని పట్టుకొని ఎలా చంపాలనిపించింది అసలు? ఆమా రేపు ఎల్లుండిపోయేది శేఖర్ సార్. అతనికి షుగర్ ఉంది, కార్డియాక్ ప్రాబ్లం ఉంది, నాకు థైరాయిడ్ ఉంది, గైనిక్ ప్రాబ్లం ఉంది. మేము సార్ ఎప్పుడు పోతామో తెలియంది. ఆవిడ చాలా స్ట్రాంగ్ సార్. ఆవిడ కనీసం జలుబు కూడా చేయదు, ఏ డిసీజ్ లేదు. అయితే చంపేస్తారా? ఆవిడకు లేబర్ సార్. నాకు వర్షం పడితే రోడ్డు మీద ఆ బురద చూస్తేనే అసహ్యం సార్.
అలాంటి బురదలో ఆవిడ పని చేసింది సార్. ఆమె చూస్తేనే నాకు ఎలర్జెటిక్గా ఉంటుంది సార్. శేఖర్ నేను ప్రేమించే రోజుల్లో అతను ఒక అప్కమింగ్ బిజినెస్ మ్యాన్. అప్పటికే నాకు తెలుసు అతని తల్లి ఒక లేబర్ అని, కష్టపడి అతన్ని పైకి తెచ్చిందని. కానీ లవ్ ఈజ్ బ్లైండ్ సార్. ఆ వయసు అలాంటిది. అప్పుడు ఆవిడని అంతగా కలవలేదు, ఫోకస్ చేయలేదు. కానీ నా పెళ్ళయ్యాక శేఖర్ ఆమెను ఇంటికి తీసుకొచ్చాక ఐ రియలైజ్ దట్ ఐ క్యాంట్ యాక్సెప్ట్ హర్. బట్ ఐ వాజ్ హెల్ప్లెస్ అట్ దట్ టైం. సొసైటీలో మేము పేరున్న బిజినెస్ పీపుల్. సొసైటీ కోసం ఆవిడకు బలవంతంగా గౌరవం ఇవ్వాల్సి వచ్చింది. ఒక్కసారి ఆవిడ చేతులు చూడండి సార్, ఎంత రఫ్గా బండగా ఉంటాయో. ఈ చేతులు నాజుగ్గా ఉన్నట్టయితే వాడు ఈరోజు మా ఊళ్ళో మట్టి పిసుక్కునేవాడయ్యా. ఈ చేతులు ఇంత బండగా ఉండబట్టేనయ్యా వాడు ఈరోజు ఇంత గొప్పోడయ్యాడు. మా వాడు ఇంత చిన్నోడప్పుడే నా పేనిమిటి వెళ్ళిపోయాడు. అప్పట్లో వయసులో ఉన్న నేను మొరటితనమనే ముసుకేసుకుని వాడి కోసం ఎంత కష్టపడ్డానయ్యా. వాడు పనిలోకి వెళ్ళినమ్మా, బడికెళ్ళి చదువుకుంటాను అంటే ఎంతో సంతోషం వేసిందయ్యా. ఎంత కష్టపడైనా సరే వాడిని చదివించాలనుకున్నానయ్యా. ఒళ్ళో పంతులమ్మ మీ వాడు బాగా చదువుతున్నాడంటే ఎంతో పొంగిపోయి నా ప్రాణం పెట్టైనా సరే వాడిని గొప్పోని చెయ్యాలనుకున్నానయ్యా. బాబు, రంకుతనం దొంగతనం తప్ప వీడి కోసం అన్ని పనులు చేశానయ్యా. ఈరోజు ఆ పనులే వీళ్ళకి అసహ్యం అనిపిస్తున్నాయ్యా. ఇలా అని తెలిస్తే నేను ఇంత కష్టపడే వాడిని ఈ స్థితికి తెచ్చేదాన్ని కాదయ్యా. తెచ్చేదాన్ని. ఎందుకంటే నేను అమ్మను కదయ్యా. వాడు బాగుండాలనే కోరుకుంటానయ్యా. వై టుడే? ఈరోజే చంపాలని ఎందుకు అనిపించింది? నిన్న ఐ ఇల్ ట్రీటెడ్ హర్ అ బిట్. అప్పుడు ఆవిడ నన్ను బెదిరించింది సార్. ఏంటి, నిన్న రాత్రి జరిగిన దానికి భయపడ్డావా? ఇదిగో పోలీస్ అయినా నేను చెప్తా ఏం జరిగిందో. నిన్న పెళ్ళుందని వాళ్ళు వెళ్ళిపోయారయ్యా. నాకు తినటానికి ఏమీ పెట్టలేదు. రాత్రి బాగా ఆకలేసిందయ్యా. అందుకని ఫ్రిడ్జ్లో బ్రెడ్ ఉంటే తెచ్చుకుని తిన్నానయ్యా. ఫ్రిడ్జ్ ముట్టుకున్నానని వచ్చి నన్ను కొట్టిందయ్యా. ఆ దెబ్బలు తట్టుకోలేక మా వాడికి చెప్తాను, మా వాళ్ళందరికీ చెప్తాను అని బెదిరించానయ్యా. ఈ పిచ్చి పిల్ల నిజం అనుకుందా? 10 ఏళ్ల నుంచి ఎన్నిసార్లు కొడుతుందో. మా వాడికి తెలిసి కొడుతుందో తెలియక కొడుతుందో నాకు తెలియదు, కానీ నేనెవ్వరికీ చెప్పుకోలేదయ్యా. ఎందుకంటే ఏ తల్లైనా పిల్లల గురించి చెడుగా చెప్పుకుంటుందయ్యా. మీకు కూడా చెప్పేదాన్ని కాదయ్యా. మీరు ఆ ఇంటికి పంపించేస్తానన్నారని భయపడి మీకు చెప్తున్నానయ్యా. ఇచ్చిది అందుకు భయపడిందా? ఆగండి అమ్మా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు మీరు? ఏం పర్లేదు బాబు, నేనేం చచ్చిపోను. ఈ బండ చేతులు నాతో ఉన్నంతకాలం ఈ బతుకేం డోకా లేదయ్యా. ఏదో ఒక పని చేసుకుని బతికేస్తానయ్యా. మా ఊరు వెళ్తే మా వాళ్ళందరూ నాకు ప్రాణం పెడతారయ్యా. బాబు, తెల్లగా తెల్లారిపోయిందయ్యా. మీరేం భయపడకండి అయ్యా. మొత్తానికి ఆ నిజమే నిజమైంది. ఒక పోలీస్ ఆఫీసర్గా ఆ తల్లికి నేనేం చేయలేకపోయాను. కానీ ఓ కొడుకుగా నేను ఆ విషయం రియలైజ్ అయ్యాను. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రా. ఏంటి అప్పుడే లేచారా?
ఇప్పుడేనా రావడం? అవునన్న, రాత్రంతా ఒక కేసు పని మీద స్టేషన్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఆహా. ఏంటన్నా, మందులు అవి వేసుకుంటున్నారా? ఆరోగ్యం ఎలా ఉంది? వేసుకుంటున్నాను రా, బానే ఉంది. నాన్న, ఒక విషయం అడగనా? అడుగు. మీకు అమ్మకు ఎప్పుడైనా నేను దూరమైన ఫీలింగ్ వచ్చిందా? ఇదేంట్రా ఇప్పుడు కొత్తగా? చెప్పండి నాన్న. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు ఎదగాలని కోరుకుంటారు కానీ తమ పక్కనే ఎప్పుడు కూర్చోవాలని కోరుకోర్రా. కాకపోతే వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు సృష్టించుకున్న ప్రపంచంలో తాము కూడా ఉంటే బాగుండును అని అనుకుంటారా. కోర్స్ నీ విషయంలో అలా కాదనుకో. నువ్వు పోలీస్ ఆఫీసర్వి, ఎంతోమంది సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటావు. నీ అవసరం ఎంతో మందికి ఉంది. అదే మేము ఎప్పుడూ గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. నాకో విషయం గుర్తొస్తుందిరా. నాకో ఫ్రెండ్ ఉండేవాడు. అతను వయసులో నాకంటే పెద్దవాడే. అతను అతని భార్య అతని కొడుకు కోడల దగ్గర ఉండేవారు. వాళ్ళు ఈ వయసులో కూడా ఎంతో యాక్టివ్గా అన్ని పనులు చేసేవారురా. పిల్లల్ని స్కూల్లో దించేవాడు, కూరగాయలు తెచ్చేవాడు, క్యూలో నిలబడి బిల్స్ కూడా కట్టేవాడు. అతని భార్య ఇంట్లో వంట పని, ఇంటి పని, అన్ని పనులు చేసేదిరా. ఒకసారి నేను వాడిని అడిగాను, నువ్వు నాకంటే పెద్దవాడివి, ఇంత వయసులో ఇంత యాక్టివ్గా ఎలా ఉండగలుగుతున్నావురా అని. దానికి వాడేమన్నాడో తెలుసా? మేమింత యాక్టివ్గా అన్ని పనులు చేసి వాడికి హెల్ప్ చేయకపోతే వాడు మమ్మల్ని ఎక్కడ బరువు అనుకుని ఓల్డేజ్ హోమ్కి పంపించేస్తాడో అని భయపడుతూ ఉంటాంరా అని ఏడ్చాడ్రా. నిజానికి మాకంత ఓపిక లేదురా అన్నాడు. ఆ విషయంలో మీ అమ్మ నేను చాలా ఆనందించాం. ఎందుకో తెలుసా? అది నువ్వెప్పుడూ మమ్మల్ని బరువుగా అనుకోలేదు. కానీ ఎప్పుడైనా కాస్త ఒంట్లో నలతగా ఉన్నప్పుడు వాడు పక్కనే ఉంటే బాగుండేది అని మీ అమ్మ బాధపడేదిరా. సారీ. నో డోంట్ ఫీల్ సారీ. మీ అమ్మ నీ సిచ్యువేషన్ అర్థం చేసుకునేదిరా. ఇలాంటి ఆలోచనతో నీ మనసును మాత్రం పాడు చేసుకోక నాయనా. ఇంకో విషయం నాన్న. ఏంట్రా? అమ్మ పోయాక మీరు ఒంటరిగా ఫీల్ అయ్యారా? అది అది అర్థమైంది నాన్న. నలుగురున్న ఇంట్లోకి మిమ్మల్ని తీసుకొచ్చి కూడా మిమ్మల్ని ఒంటరిని చేసిన నేను కూడా దోషినేనన్నా. మనల్ని తమ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రులకు అంత ప్రేమను ఎలాగూ పంచలేము. కనీసం వారికి మన ప్రపంచంలో కాస్త చోటైనా ఇస్తున్నామా? ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుందాం.